గొట్టిపాటి రవికుమార్ గారు చేర్పంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. తిరుపూరి నాగేశ్వరరావు గారు పదవ జత రెడీగా ఉన్నారు. నాలుగుపడ విభాగంలో విజేతలు అందుబాటులో ఉండాలి. వేదిక దగ్గర వస్తుంది. ఏం చెప్తా 300 అడుగుల దూరాన్ని 1 నిమిషము 3 సెకండ్లో పూర్తి చేసి మూడవ స్థానంలో కొనసాగుతున్నతో సమానంగా ఉన్నారు. నాలుగు పట్టుబడ్డంతా కూడా అందుబాటులో ఉన్నాయి. గత ప్రదర్శన తదుపరి బహుమతులు బహుకరించడం జరుగుతుంది. రైతు సోదరులంతా కూడా విజేతలు అనౌన్స్ చేశాం. 11 మంది కూడా వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి. శ్రీ నాగేశ్వరరావు గారు చేపంతులూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఈ గత ప్రదర్శన తదుపరి నిన్న జరిగినటువంటి 4 పడ్డ విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 10 మంది విజేతలు అందుబాటులో ఉండాలి. స్వయంగా మీరే వెళ్ళి తీసుకోవాలి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 28 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 30 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 49 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. తిరుపతి నాగేశ్వరరావు గారు చేపంతులూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. గొట్టిపాటి రవికుమార్ గారు తిరుపూరి నాగేశ్వరరావు గారు చేపంగులూరు మీ అంకుల్కి స్టాప్ పడింది. మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 3 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 16 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 15 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. మంత్రివారి గొట్టిపాటి రవికుమార్ గారు చేపంతులూరు తిరుపతి నాగేశ్వరరావు గారు చేపంతులూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఎంపటి
10వ తత్వాలు బయలుదేరి రావాలి. పదవ తత్వాలు బయలుదేరి రావాలండి. 11వ తత్వాలు రెడీగా ఉండాలి. నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 5:45 సెషన్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 21 సెషన్ ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 1 నిమిషము 23 సెషన్లు వెనుకంజలో ఉన్నవి. విజేతలంతా కూడా వేదిక దగ్గర ఉండాలి. పుదిపల్లి శ్రీనివాసరెడ్డి గారు, కొల్లిపర రాజే అనేష్ రెడ్డి గారు, ఆశేష్ రెడ్డి గారు, సుమన్వీ రెడ్డి గారు రెండవ బహుమతి చేద్దాం. ఐదో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 7:18 సెషన్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 16 సెషన్లు ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 1 నిమిషము 34 సెషన్లు వెనుకంజలో ఉన్నవి. 4 రూపాయల విభాగంలో విజేతలైన గుడిబండ మాధవరెడ్డి గారు, సుమన్ రెడ్డి గారు, వజ్రాల రెడ్డి గారు, చావల శ్రీనివాస్ యాదవ్ గారు, విరుమల సంజయ్ కుమార్ గారు, ఏలూరు లింగి చౌదరి గారు, చావల హేమంత్ సాయిరామ్ గారు, చిన్ని నక్షత్ర రెడ్డి గారు, వెంకటరామాంజనేయ గారు, తిరుమల సారెడ్డి గారు, విజయగారిని బహుమతులు ఉద్యోగుల వారి మీకు సమర్పించడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా వేదిక దృశ్యంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. విజయగారి తీసుకోవాలి. మొదటి మాధవరెడ్డి గారు కొల్లిపర, గాదే ఆశేష్ సుమన్ రెడ్డి గారు, అలాగే వజ్జల రెడ్డి గారు, చావల్ శ్రీనివాస్ యాదవ్ గారు, తిరుమల సంజయ్ కుమార్ గారు, ఏలూరు లింకా చౌదరి గారు, చావల్ హేమంత్ సాయిరామ్ గారు, హిందీ నక్షత్ర రెడ్డి గారు, ఇట్టే వెంకటరామాంజనేయ గారు, తిరుమల నరేంద్ర గారు, ఈ 11 మంది కూడా ఈ యొక్క విజేతల బహుమతులు స్వీకరించడానికి వేదిక మీద రావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. 6వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 8:53 సెషన్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 30 సెషన్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 1 నిమిషము 31 సెషన్లు వెనుకంజలో ఉన్నవి. మేము వస్తున్నాను, శ్రీనివాస్ వస్తున్నాను. త్వరగా ఐదు నిమిషంలో ఉన్నది. 5 నిమిషంలో ఉన్నది. 4 రూపాయల విభాగంలో మొదటి బహుమతిని తయారు చేస్తున్నారు. గుడిబండి మాధవరెడ్డి అంటారు, గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర రావాలి. ఆ బహుమతిని బహుకరిస్తున్నటువంటి దాంట్లో బహుమతి రాజధాని
గవిని మల్లికార్జునరావు గారు, సుబ్రహ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె వెంకట్రావు గారు. ఏడవ రౌండ్ 2100 అడుగు దూరాన్ని 10 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న మండపల్లి వారు రెండవ బహుమతి విజేత రావాలి. మూడవ బహుమతి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సొంతమవులు. 4 నిమిషంలో ఉన్నది. నాలుగవ బహుమతి విజేత శ్రావణి శ్రీనివాస్ యాదవ్ గారు, టైగర్ నాగేశ్వర గారు, నారాయణగూడు, చివరి మండలం, గుంటూరు జిల్లా. 5వ బహుమతి విజేత నిర్మల సంజయ్ కుమార్ గారు, కరిగిరేవుల. 6వ బహుమతి విజేత ఏలూరు సీతా చౌదరి గారు, పోస్ట్పాడు, పమ్మడి అందే చౌదరి గారు, పత్తిపాడు, కమ్మాయి. 7వ బహుమతి సావన హేమంత్ సాయిరామ్ గారు, వేల్పూరు. 8 జిల్లి మంజుస్వామి గారు, పొడిసెస. 9 వెంకట రామాంజన్ గారు, ఎల్లసాడ. 10 తిరుమల శేషారెడ్డి గారు, కలపాడు. 11 3 నిమిషంలో ఉన్నాను. ఈరోజు దూడిపాల వినాయక చవితి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఉత్సవరాజుల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన చెబుతూరు ముద్దుబిడ్డ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు 12 నిమిషముల 14 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ధూళిపాల వీరయ్య చౌదరి శానిటరీ బిజినెస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎట్ల పద్యాల్లో ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో ఇచ్చినటువంటి పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వేదిక చూస్తా ఉంటే క్రికెట్ స్టేడియం గుర్తొచ్చింది. పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం ఏదో కూడా చూస్తా ఉంటే నిర్వహించే కాకుండా 2 వీలర్తో పాటు మంచి మంచి గేమ్స్ని ఏర్పాటు చేసి ఏదైతే మర్చిపోయేటటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని గుర్తు తెచ్చేటువంటి విధంగా దీనిలో ఇప్పుడు ఇచ్చినటువంటి 5 కూడా ప్రమోటర్ కావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎడ్ల ప్రదర్శన, ఎడ్లకు సంబంధించినటువంటి పోటీలంటే రైతు వారీగా పెద్దవారు వస్తారనుకుంటే ఇప్పుడు అడగాల్సినటువంటి 5 కూడా యువకులే ఉన్నారు. అంటే ఇంకా ఈ ప్రాంతంలో మన వాళ్ళందరూ కూడా ప్రదర్శన చేయగానే రైతు వారీగా మొదటి స్థానంలోనూ సంబంధించినటువంటి ఆయన కృషి ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాడి పరిశ్రమ ముందుకు సాగుతా ఉంది. కంపెనీలు ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాయంటే తప్పకుండా పాడి పరిశ్రమ అంటే ధూళిపాల గారిని స్మరించుకోకుండా అదేవిధంగా ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా